బాబూ మరియు బ్రూనో ఒక అద్భుతమైన స్నేహకథ. ఒకప్పుడు పచ్చటి పర్వతాలు, పూలతో ముసురుకున్న తోటలు, చిరుదులిపే నదులు ఉన్న అందమైన ఊర్లో బాబూ అనే చిన్న బుడ్డోడు తల్లిదండ్రులతో కలిసి నివసించేవాడు. అతని వయస్సు మో 7 ఏళ్లు. బాబూ చాలా చిలిపి పిల్లవాడు. కాని అతనికి స్నేహితులు లేకపోవడం వల్ల కొంత ఒంటరితనంగా ఉండేవాడు. ఒకరోజు అతను స్కూల్ నుంచి తిరిగి వస్తూ, ఊరి చివర్లో ఉన్న చెట్ల మధ్య, వర్షంలో తడుస్తూ జారుకుంటూ ఉన్న ఒక చిన్న కుక్కను గమనించాడు. అది బలహీనంగా ఉంది, గాయమై ఉంది. వెంటనే బాబూ తన జాకెట్ తీసి ఆ కుక్కను కప్పాడు. ఏమయ్యా చిన్నోడా, భయపడకు, నేను ఉన్నాను అని పలికాడు. ఆ కుక్క వేదనతో కొంచెం మొరిగింది. కాని బాబూ చేతిలో ప్రేమను గుర్తించింది. అతను కుక్కను ఇంటికి తీసుకొచ్చి, శుభ్రపరిచి, పాలు ఇచ్చి, నెమ్మదిగా దానికి మందు పూశాడు. తన తల్లిదండ్రులు మొదట అంగీకరించకపోయినా, బాబూ చూపిన కరుణను చూసి వారు కూడా ఒప్పుకున్నారు. బాబూ ఆ కుక్కకు బ్రూనో అని పేరు పెట్టాడు. ఒకసారి బ్రూనో ఆరోగ్యం పునరుద్ధరించుకున్నాక, అది బాబూకు ఇన్సెపరబుల్ బెస్ట్ ఫ్రెండ్ అయిపోయింది. వీరిద్దరూ ఆడుతూ, చదువుతూ, కలలు కంటూ రోజులు గడిపారు. బ్రూనో బాబూ వెనకే తిరుగుతూ ఉండేది. స్కూల్ వెళ్ళేటప్పుడు గేటు దగ్గర పంపేది. తిరిగొచ్చేటప్పుడు ఎదురు చూసేది. బ్రూనో లేకుండా బాబూకి ఒక్కరోజు కూడా ఊహించలేనిది. ఒకరోజు ఊరిలోని పెద్ద అడవిలో ప్రమాదం జరిగింది. ఓ పెద్ద పులి అడవిలో నుంచి తప్పిపోయి ఊరి అంచులకు వచ్చేసింది. ప్రజలు భయంతో ఇల్లు వదల్లేదు. పోలీసులు గాలింపు చేపట్టారు. ఆ సమయంలో బాబూ, బ్రూనోతో కలిసి అడవి కిందివైపున ఉన్న ఒక చిన్న కొలను దగ్గర ఆడుతున్నాడు. అది చాలా దూరం, జనాలు ఉండని ప్రాంతం. బ్రూనో ఆకస్మికంగా మొరిగి, ఏదో ముప్పు దగ్గరికి వస్తోందని భావించాడు. అది బాబూని చూస్తూ తీవ్రంగా మొరగడం మొదలుపెట్టింది. బాబూ తెలివిగా ఆ పులిని చూశాడు, అది తోటవైపు వస్తోంది. వెంటనే బ్రూనో అడ్డుగా నడిచింది. పులి గర్జించగా, బాబూ ముక్కున పాలు పెట్టినంత వేగంగా ఓ చెట్టు వెనక్కు దాగాడు. కాని బ్రూనో మాత్రం వెనక్కి తగ్గలేదు. బ్రూనో పులిని కూర్చడానికి ప్రయత్నించింది. తన స్వరంతో పులిని తప్పుదోవ పట్టించింది. బ్రూనో ఆ పులిని వేరే దారి పట్టించేందుకు పరుగెత్తింది. పులి దాని వెనకే వెళ్ళిపోయింది. ఈ దృశ్యం చూసిన బాబూ గుండె పిండివేయబడినట్లు అయింది. బ్రూనో తన ప్రాణాలను పణంగా పెట్టి బాబూకు ప్రాణం కాపాడింది. కొద్దిసేపటికి పోలీసుల బృందం వచ్చి పులిని చిక్కించింది. కాని బ్రూనో తీవ్రంగా గాయపడింది. బాబూ పరుగెత్తి బ్రూనో దగ్గరకు వెళ్ళి, బ్రూనో, నీవు నాకు నీ ప్రాణాలకంటే విలువైనవాడివి అంటూ ఏడ్చాడు. బ్రూనో తన నాలికతో బాబూ చెయ్యి ముద్దాడింది. అది క్షణమైనా తానెంతో ప్రేమించిందేనని తెలిపింది. వెటర్నరీ డాక్టర్లు వచ్చి తక్షణ చికిత్స ఇచ్చారు. కొన్ని రోజుల చికిత్స తర్వాత బ్రూనో కోలుకుంది. ఈ సంఘటన ఊరు మొత్తాన్ని కదిలించింది. చిన్న బ్రూనో చేసిన ధైర్యకృత్యం అందరికీ ఆదర్శంగా మారింది. పాఠశాల వారు బ్రూనోకు గౌరవ పురస్కారం ఇచ్చారు. ఊరి ప్రజలు కూడా బ్రూనోకు వీరుడి గా గుర్తింపు ఇచ్చారు. అప్పటి నుంచి బాబూ మరియు బ్రూనో అనే ద్వయం ఊరికి ఒక చిహ్నంగా మారింది. వాళ్ళ స్నేహం ఒక ఉదాహరణగా నిలిచింది. ప్రేమ, విశ్వాసం, మరియు ధైర్యం కలిస్తే ఎంతటి గొప్ప కథలు రాయవచ్చో చూపించింది.